పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మన ఛానల్లో మనం చెప్పుకునే డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్స్ చేసే తప్పులు ఏంటి. చూడండి, చాలామంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా పొరపాట్లు చేస్తుంటారు. ఈవెన్ మన గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము, ఈవెన్ ఫండ్ హౌసెస్ కూడా తప్పులు చేస్తుంటాయి. లైక్ మనకి ఫ్రంట్ రన్నింగ్ కావచ్చు. అలా చెప్పాను, కొన్ని అన్లిస్టెడ్ స్టాక్స్ని కూడా వాళ్ళు లిస్టెడ్ స్టాక్స్ కూడా కొన్ని కొంటుంటారు మన మ్యూచువల్ ఫండ్ హౌసెస్. అలాంటి కొన్ని పొరపాట్లు వాళ్ళు కూడా చేస్తుంటారని చెప్పుకున్నాం. అలాగే కొన్ని ఫండ్ హౌసెస్ ఒకటే కంపెనీకి సంబంధించిన షేర్లు కొంటారు, బాండ్లు కొంటారు. అలా చేయకూడదు, అలాంటి తప్పులు చేస్తుంటారు. అలా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కొన్ని తప్పులు చేస్తుంటాయి. అలాగే ఫండ్ హౌస్లో కాకుండా ఇన్వెస్టర్స్ చేసే తప్పులు ఏంటో చూద్దాం ఇవాళ. సాధారణంగానండి, నేను చాలామంది ఈ మధ్యన కాల్ చేస్తున్నారు. కాల్ చేసి, సార్ మా పోర్ట్ఫోలియో చూడండి ఎలా ఉందో, మేము బాగానే కరెక్ట్గానే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అని చాలామంది కాల్ చేస్తున్నారు. నేను వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని చెక్ చేస్తున్నానండి. అందులో ఒక 2 స్మాల్ క్యాప్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ ఉన్నాయి, ఫ్లెక్సీ క్యాప్ ఉన్నాయి, థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి, కొన్ని సెక్టర్ ఫండ్స్ ఉన్నాయి, కొన్ని మనకి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. దగ్గర 8 to 10 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్కి నేను చెప్తాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంతమందిని టెస్ట్ చేసినా కూడా, చెక్ చేసినా కూడా వాటి పోర్ట్ఫోలియోస్లో అందరూ కూడా ఇలాగే పోర్ట్ఫోలియోస్ ఉంటున్నాయి. సో ఇది యాక్చువల్గా కరెక్టా కదా. ఇప్పుడు చూడండి, అది తప్పేం చెప్తాను. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మన చిన్నప్పుడు ఒక ఆట ఉండేది. ఒక చిన్న పిల్లలందరూ ఆడుకొలిసి ఆడుకుంటారు. రింగా రోజు ఆట ఆడతారు. సో రింగా రోజు ఆట ఏంటంటే, ఒక 10 మందో 5గురు కలిసి రింగా రోజెస్ అంటే తిరుగుతుంటారు. కూర్చోవటం, లేవటం, మళ్ళీ తిరగటం, కూర్చోవటం, లేవటం, మళ్ళీ తిరగటం. ఆ గేమ్ అంతే. సో ఇట్లాగే మీరు కనుక ఒక ఇండెక్స్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక థీమాటిక్ ఫండ్, కొత్తగా వచ్చినాయి కదండి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్, మళ్ళీ డిఫెన్స్ ఫండ్, ఇట్లా ఫండ్స్ అని పెంచుకుంటే మనం కూడా రింగా రోజులాగానే తిరుగుతూ ఉంటాము, కూర్చుంటాము, పైకి లేస్తాము. ఏదో మార్కెట్లో గ్రోత్ వచ్చినప్పుడు మనకి గ్రోత్ వస్తుంది తప్ప దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. సో కాబట్టి ఏంటంటే అండి, ఎప్పుడు కూడా ఇన్ని ఫండ్స్ 10, 15, 20 ఫండ్స్ పెట్టకండి. సో అది చాలా తప్పు. దానివల్ల మీకు రిటర్న్ అయితే రాదు. ఒక టైం బీయింగ్ ఒక బుల్ రన్లో చూస్తుంటారు మీకు రిటర్న్, లేకపోతే బేర్ మార్కెట్ వచ్చినప్పుడు మాత్రం ఘోరంగా ఉంటుంది పోర్ట్ఫోలియో చెప్తున్నా. సో అట్లాగే ఏంటంటే, ఇంకొక పెద్ద పొరపాటు చేస్తుంది ఏంటంటే, చాలామంది గోల్ ఓరియంటెడ్ కింద కొన్ని స్కీమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే చూడండి, సపోజ్ ఒక అతనికి 2 పాపలు ఉన్నారు అనుకుందాం. సో ఒక పెద్ద పాపకి 6 years వచ్చాయి, 2 పాపకి 3 years ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక పెద్ద పాప మ్యారేజ్ కోసం అని చెప్పి ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక థీమాటిక్ అని ఒక బంచ్గా చేసి, ఓకే ఇది పెద్ద పాప మ్యారేజ్కి, అలాగే చిన్న పాపకి 2 స్మాల్ క్యాప్లు, 2 మిడ్ క్యాప్లు, ఒక థీమాటిక్ అని చెప్పి ఒక బంచ్ చేసి, ఇది చిన్న పాపకి, అలాగే మన రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఒక 4-5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇట్లా సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చేసారు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పెద్ద పాప వచ్చే టైంకి 15 lakhs అయింది అనుకోండి. సో 15 lakhs కాబట్టి మనం 15 lakhs దగ్గరికి మ్యారేజ్ చేయాలా అంటే, ఒక చిన్న షామియానా ఏసీ అంటే ఒక మన సిటీలో ఉన్న ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక 100 మందిని పిలిచి మ్యారేజ్ చేయడం. అలాగే చిన్న పాపకి ఏమో 25 lakhs వెల్త్ క్రియేట్ అయితే ఒక రిసార్ట్లో పెళ్లి చేయడం. అలా వాళ్ళకి వచ్చిన కార్పస్ని బట్టి మనం మ్యారేజ్ చేయలేం కదా, ఆ సందర్భాన్ని బట్టి చేస్తాం. సో కాబట్టి ఏంటంటేనండి, ఈ గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా పెద్ద తప్పని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో 4 ఉంటాం. సో ఒక భార్య అన్నం వండేటప్పుడు ఒక్కొక్కరికి ఒక గిన్నె ఉండదు కదా. పెద్ద పిల్లడికి ఒక గిన్నె, చిన్న బాబుకి ఒక గిన్నె, అలాగే వైఫ్ ఒక గిన్నె, వైఫ్ హస్బెండ్ కలిసి ఒక గిన్నె, అలా 3 గిన్నెలు అన్నం వండాం. ఒకటే గిన్నెలో అన్నం వండుతాం, అది డివైడ్ చేసుకుంటాం. సో అట్లాగే కూడా మీరు ఫస్ట్ గోల్ పెట్టుకోండి. ఓకే, మా బాబుకి చదువుకి ఇంత కావాలి, పాప మ్యారేజ్కి ఇంత కావాలి, రిటైర్మెంట్కి ఇంత కావాలి. ముందు ఆ అంకె వస్తుంది. సపోజ్ మొత్తం కలిపి ఒక 2 కోట్లు అయింది అనుకోండి. ఆ 2 కోట్లకు తగ్గట్టుగా ఒక పోర్ట్ఫోలియో చాలు. ఆ పోర్ట్ఫోలియోలో వెళ్తూ ఉంటుంది ఎస్ఐపి. సో చూడండి, పెద్ద పాపకి ఒక 5,000 ఎస్ఐపి, రెండో పాపకి ఒక 3,000 ఎస్ఐపి, రిటైర్మెంట్కి ఒక 10,000 ఎస్ఐపి వచ్చింది అనుకోండి. మొత్తం కలిపి 15,000. ఆ 15,000 వేయండి, ఒక మంచి 5 ఫండ్స్ తీసుకొని చాలు. అలా గ్రో అవుతున్నప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు అందులోంచి విత్డ్రా చేసి ఆ సందర్భానికి ఖర్చు పెట్టండి. సో అలా కనుక చేస్తే కనుక మీ రిటర్న్స్ బాగా ఉంటాయి. కానీ మనం అన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏం చేస్తారంటే, జపాన్ ఫండ్స్ అని, చైనా ఫండ్స్ అని అట్లా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చైనా మీద నమ్మకుంటే చైనాలో పెట్టండి మొత్తం, మీకు యూఎస్లో నమ్మకుంటే యూఎస్లో మొత్తం పెట్టండి. అంతేగాని ఒక మొన్న పోర్ట్ఫోలియోలో ఒక 10% చైనాలో పెట్టినందువల్ల వచ్చిన నష్టమే, లాభమే లేదు. అలాగే ఒక 10% జపాన్లో పెట్టిన వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. కాబట్టి ఏంటంటే, మనం ఏదన్నా నిక్కచ్చిగా ఉండాలి. ఓకే, మన గ్రోత్ అంతా ఇండియా మంది ఉంది, మొత్తం అందరూ ఇండియాని చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఇండియా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇండియాలో పెట్టండి. అందుకని ఒక 10% బయట పెట్టినందువల్ల ఎఫ్ అండ్ ఎఫ్ అంటారు, అంటే
ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు దాన్ని. ఆ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో వచ్చే పెద్ద ప్రమాదం ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో డబుల్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో కడతాం, మళ్ళీ అక్కడ కూడా ఎక్స్పెన్స్ రేషియో కడతాం. సో దానివల్ల మీకు పెద్ద లాభం ఉండదండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇన్ని స్టాక్స్ పెట్టకండి. గోల్ ఓరియంటెడ్ అని చెప్పి 15 స్టాక్స్, అలాగే మన ఏదో నచ్చినాయని చెప్పి ఇన్ని స్టాక్స్ కొనుక్కుంటూ పోతే, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటూ పోతే మనకు 10-15 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే మాత్రం రిటర్న్ అయితే పెద్ద రిటర్న్ రాదండి. కేవలం 5 ఫండ్స్ తీసుకోండి, ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, అది చాలు. అలా కనుక మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటే వాటిని ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటుంటే చాలండి, మంచి రిటర్న్స్ అయితే వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.